హలో రైతు సోదరులారా, అందరికీ నమస్కారం. మీరు ఇక్కడ చూస్తున్నది సజ్జ పంట. అంటే ఈ సొద్ద పంట వేసి ఇప్పటికి మేము నెల రోజులైంది. అంటే మే 24వ తేదీ మేము విత్తనం చల్లాము గురు సహాయంతో. సో ఇప్పటికీ జూన్ 24వ తేదీ, అంటే దాదాపు నెల రోజులైంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ సొద్దలో అంటే కలుపు కూడా ఎక్కువ ఉంది. చిప్పరగడ్డి, తుంగ, మరి అదేవిధంగా ఇతర కలుపు కూడా ఎక్కువగా ఉంది. మాకు ఎందుకంటే ఇలా కలుపు ఎక్కువ పడడానికి కారణం వచ్చేసి మేము ఆ సొద్దలు చల్లిన ఆ రోజు రాత్రి భారీ వర్షం పడింది. అంటే పైపేటు కారణంగా ఈ కలుపు అనేది ఎక్కువగా పడింది. అంటే మనం విత్తనం చల్లిన ఒక వారం 10 రోజుల తర్వాత మనకు అంటే వర్షం అనేది ఉండకూడదు అనమాట. ఈ వర్షం పడడం వలన ఈ కలుపు అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సొద్ద పంటకు అంటే రెండవసారి నీళ్లు కడుతున్నాము. అంటే రెండవ తడి నీళ్లు కడుతున్నాం. ఇక్కడ వచ్చేసి ఇవి లైన్లు కదా, ఇవి ఉండేవి కదా, ఇవి వచ్చేసి ఒరిజినల్ అనమాట. మనం ఈ ఒరిజినల్కు అంటే ఒరిజినల్ ప్రకారం నీరు కట్టుకోవాలి. దీనివల్ల మొక్కకు అంటే సమపాలనలో నీరు అందుతుంది. అంటే మనం ఎక్కువగా కడితే ఈ మొక్కలు చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కావున మనం ఇలా ఒడ్జు కట్టుకుంటే ఈ మొక్కలు అనేది మంచిగా పెరగడానికి వీలుగా ఉంటుంది.